నమస్కారం నా ప్రియమైన దయాలారా, నేను మీకు దయం అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిగిపోద్ది. సో ఈరోజు మనం రోస్ట్ చేసి కాల్చి పడేసేది మోడల్స్. వీళ్ళు మామూలు మోడల్స్ కాదు, మోడబుల్ మోడల్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. In the action, son of a gun, and he's got the best of fun, and the answer's tonight. Take on me, kill me, Monday, Monday. Kill me, Monday, Monday. Frustration, frustration, frustration. జనరలీ మోడల్ అవ్వాలంటే మంచి ఫిజిక్, 6 feet హైట్, 6 inches పొడుగు, మంచి కెరీర్ కోసం ఏదైనా కన్సల్టెన్సీలో జాయిన్ అయితే వాడిని మోడల్ అంటారు. మరి నువ్వు రోస్ట్ చేసేది ఎవరిని రా? సి ఆ మోడల్ స్పెల్లింగ్ MODL. అదే మనం రోస్ట్ చేసే వాళ్ళ స్పెల్లింగ్ MODDA స్పేస్ EL. ఇది మ్యాటర్. ఈ మోడల్ అవ్వాలంటే పెద్ద ప్రాసెస్ ఉండదు. కుక్కలు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వచ్చబోసినట్టు, ఎక్కడ పడితే అక్కడ దొరికిన గుడ్డ ముక్కలతో ఒక షర్టు, ఒక ప్యాంటు, అది కూడా ఒక లెగ్ ఫుల్, ఇంకో లెగ్ హాఫ్ దాకా కుట్టించుకొని, జుట్టు మీద గుట్కా వేయించుకొని, అమ్మాయిలు నగలేసుకున్నట్టు వీళ్ళు కూడా నగలేసుకొని, అంటే ఆ అమ్మాయిలు గోల్ నగలు వేసుకుంటారు, మనోళ్ళు రోడ్డు మీద పనికి రాకుండా పడేసిన ప్లాస్టిక్ నగలు వేసుకొని 4 అడ్డమైన డైలాగులు వేస్తే మోడల్ అయిపోతారు. चार मानिकचंद, चार शहबादा, चार स्वीटी, चार ग्रेन, चार बाबा कश्मीर चुन्ने में, चार बाबा कश्मीर कत्ते में, थोड़ा बड़ा गोल फेंक थोड़ा। జనరలీ వీళ్ళు మనిషికి తక్కువ, జంతువులకు ఎక్కువ. రే మధ్యలో నన్ను ఎందుకు లాతున్నారా? అయినా వీళ్ళతో పోల్చే బదులు ఆ సులీమాన్ భయ్య దగ్గర చంపించారన్న ప్లీజ్. ఓకే సారీ సార్. వీళ్ళు మనుషులు తక్కువ, స్కెలిటన్లకు ఎక్కువ. ఇంకా మరి ఆల్రెడీ మేము చచ్చారా, మళ్ళీ వాళ్ళతో పోల్చి నన్ను చంపకరా ప్లీజ్. సారీ అండి. ఓకే ఫైన్. ఇలా మనుషులకు తక్కువ, ఏలియన్స్కి ఎక్కువ. అమ్మా ఎవరు రాలేదులే. సో అది ఉంగమ్మ ఏ చెప్తా కొట్టాలరా నిన్ను? ఆ బొక్కల గాలి మాతో పోలుస్తావా? చూచి అయినా తలుచుకుంటేనే మనిషిలా మారిపోయినట్టు అనిపిస్తుంది కదరా. సారీ సార్, మీరు అలా నేను చూసుకుంటా. చూదినమ్మా, అరే మోడల్స్ గలరా, మిమ్మల్ని పోల్చడానికి ఏ జీవరాశి ఒప్పుకోవట్లేదు కదరా. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇప్పుడు మనం మోడల్స్ వీడియోస్ చూద్దాం. దగ్గర ఏదైనా హాస్పిటల్ కానీ డాక్టర్ కానీ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి చూసేయండి. అరే బెట్టే, నువ్వు వానికి వీనికి మ్యాడీ కావచ్చు, నేను మంచి మంచి డాడీని రా బెట్టే, డాడీ బాబు. మనతో ఆట డేంజర్ బేట, డైలాగ్ కొడితే పరేషాన్ ఆట, మన వాయిస్. ఏంది నువ్వు వాడికి వీడికి మ్యాడీ, నేను డాడీయా? నీ అమ్మ అసలు మ్యాడీకి డాడీకి ఏమన్నా సంబంధం ఉందరా? మళ్ళా లాస్ట్ లో బొక్కల కైట్ మాస్టర్ ఎఫెక్ట్లు పిచ్చనా కొడకల్లారా. పిచ్చండి ఇది. ఆకు ఇచ్చరాకు నాగమయ్యాకుంటా పైరుగన్ను, పగబడితే ఇడువని నాగిన్ను, తోబూచులాడని దోస్తాండు, దిగవాలని అని స్నేహితులు, తెల్ల ముత్యాల దోస్తానా. అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? మాట్లాడిన మాటలో సింక్ ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీకన్నా అర్థం అవుతుందరా? మళ్ళీ ఏమనంటే బూతులు. అసలు ఆ డ్రెస్ చూడు, ఎల్లో షర్టు, వైట్ ప్యాంటు, అబ్దాలు స్పెక్స్, అచ్చం జాతరకు రెడీ చేసిన బర్రెలాగున్నారా. ఆయన అందరికీ నమస్తే. నాకు రాజమౌళి ఫోన్ చేసిండు నిన్న, బంజారాస్ రారా నీకు షూటింగ్ లో తీసుకుంటా, నువ్వు చాలా ఫేమస్ అయినావు అంటుండు. కానీ వెళ్ళాలా వద్దా మీరే చెప్పండి. వెళ్తే మళ్ళా ఫిలిం లా తీసుకుంటే మా కిరికిరి పెద్ద తోపు అయిపోతా నేను మళ్ళా. రాజమౌళి ఆయన ఏ బిచ్చగడ్ క్యారెక్టర్ కో లేకపోతే కాళ్ళ దేరుకునే క్యారెక్టర్ కో పిలుచుంటారులే అన్న. అసలు ఏం తప్పులేదు, వెళ్ళి చేసి బాగా సెట్ అయిపోతావు అన్న. ఫ్రెండ్స్ తెలుసు కదా, హైదరాబాద్ పురలం దోసాన్ చేసి జానిసా మీ మా ఇందర్ బైతో చాలా తర్వాత టిక్టాక్ చేసిన నాకు చాలా హ్యాపీ ఉంది. నెక్స్ట్ లైక్ కొట్టండి, లేకుంటే కమెంట్ కొట్టండి, షేర్ కొట్టండి. అర్థమైందా? ఒక డైలాగ్ చెప్తా, అది పక్కదైనా కొట్టండి, లైక్ चार मानिकचंद, चार शहबादा, चार स्वीटी, चार ग्रेन, चार बाबा कश्मीर चुन्ने में, चार बाबा कश्मीर कत्ते में, थोड़ा बड़ा गोल फेंक थोड़ा छोटा फ्लैग इतना लिया, पूरा डब्बा खरीदा, 2 सिगरेट ले चल. తెలుసు కదా హైదరాబాద్ పురలం. నీ అమ్మ అసలు ఎవర్రా మీరంతా? అయినా నోట్ ఎవరితో పెట్టినట్టు మాట్లాడేందిరా, నిదానంగా మాట్లాడరా.
అసలు అవతరాలు చూడు, పొరక్కట్టలాగా జుట్టు, అమ్మాయిలాగా ముక్కు పొడగా, మూతికి డబుల్ సైజ్ స్పెక్స్. అన్న నువ్వు అస్సలు బయట తిరగద్దు, పిల్లలు చూసారంటే భయపడి పారిపోతారు. హాయ్ టిక్ టాక్ ఫ్రెండ్స్, తెలుసు కదా హైదరాబాద్ పోరలం. బాయ్సే ఉంటారా రా మోడల్, గర్ల్స్ కూడా ఉంటారా బాబు. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టున పందిరిలో, అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను వచ్చిందండి వయ్యారి. అసలు ఈక్వాలిటీ అంటే ఇదే. చీని అమ్మ పనికొచ్చే పనుల్లో రాదు ఈక్వాలిటీ, లవడాల పనులు చేయడానికి వస్తుంది. అయినా ఇండిపెండెన్స్ ఇచ్చి బొక్కరా మీకు. బల్బ్ ఉండాలా కానీ ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలా. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చూపిస్తే మాత్రం చెట్పట్లే. ఏమైందక్క, పొద్దున పోయిన పని సరిగ్గా కాలేదా? లేకపోతే ఏందక్క ఆ మాటలు? నీ అమ్మ యాటిట్యూడ్ స్పెల్లింగ్ రాని వాళ్ళు కూడా యాటిట్యూడ్ గురించి చెప్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందిరా. మళ్ళీ ఏంది లాస్ట్ లో చిట్పట్ల, ఆ బొక్క చిట్పట్లు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. రే అసలేందిరా అవతారం, మనిషికి తక్కువ మన మనిషి ఎక్కువలాగా. అయినా బాడీ పైన అన్ని వాచ్లు బ్యాండ్ ఎందుకురా, ఏదో ఫ్యాన్సీ స్టోర్ లో దబ్బేసినట్టు. ఇంకెందుకు ఆ డ్రెస్ చేసి ఏ గౌతమ్ సంచం తగిలించుకో. అసహ్యం, అసహ్యం. చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టున పందిరిలో, అందాల సందడిలో పరువాల పందిరిలో నిన్ను నన్ను ఏకం చేసేనే ఈ మైకం. కుసే కోయిల రమ్మన్. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. మిమ్మల్ని ఎన్ని తిట్టినా బొక్కనే, నా వల్ల కాదు. ఇంకా రే అనిలు ఏం చేశారా వీడియో ఇంకా ఎండ్ చేసి, వీళ్ళతో నా వల్ల అయితే కాదు. ఎస్ఎస్ ఈ వీడియో తగ్గితే ఈ వీడియో కానీ మేము నచ్చితే జూన్ కొట్టుకొని నచ్చకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవ్వండి, అక్కడ మీమ్స్ అండ్ రీల్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. ఫస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. And that's all for today guys, see you in the next one. Until then, bye bye.